మంగు మచ్చలతో బాధపడుతున్నారా? మంగు మచ్చలు వచ్చి ముఖం పైన నలుపుతోటి బాగా ఇబ్బంది పెడుతుందా? దానికి ఈ వీడియో అనేది మీకు జవాబు వస్తుందని ఆశిస్తూ నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మంగు మచ్చలు అనేది చర్మం పైన నలుపుగా మారి వస్తూ ఉంటుందండి. ఇవి ఒక 4 వెరైటీస్గా ఉంటాయి. ఒకటి క్రేనియోఫేషియల్ వెరైటీ అండి, రెండవది వచ్చేసి మాలార్ వెరైటీ అండి, అలానే సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారండి. దాంతోపాటు మాండిబులర్ వెరైటీ అని కూడా అంటారండి. క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటే నలుపు అనేది నుదుటి పై భాగం నుంచి ఇక్కడి వరకు వస్తుందండి. దాన్ని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారండి. మాలార్ వెరైటీ అని అంటే బుగ్గల పైన 2 చుక్కలు, అలానే ముక్కు పైన కూడా రావచ్చండి, ఇతరత్ర ఏరియాస్లో కూడా రావచ్చు అనమాట. దాన్ని మాలార్ వెరైటీ ఆఫ్ మెలాస్మా అని అంటారండి. అయితే ఇక్కడ చుట్టుపక్కల చెవు ముంగట భాగంలో ఉన్నదాన్ని మాండిబులర్ వెరైటీ ఆఫ్ మెలాస్మా అని అంటారనమాట. అసలు ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయి, ఏ విధంగా ఎందుకు ఇబ్బంది పెడతాయి అనే దాని గురించి అని ఇప్పుడు తెలుసుకుందాం. మంగు మచ్చలు అనేది జన్యుపరంగా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. అలానే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ అప్పుడు, అలానే మెనోపాజ్కి 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల తర్వాత కూడా, అలానే మనకి వయసులో ఉన్నప్పుడు కూడా మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. 3 ఆడవాళ్ళకి చూస్తే మనం ఒక్క మగవాళ్ళకి మాత్రమే మనకి మంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మంగు మచ్చలు అనేది మగవాళ్ళలో అరుదుగా ఉంటుంది. కానీ మంగు మచ్చలు మగవాళ్ళలో అరుదుగా వచ్చినప్పుడు చాలా జిడ్డుగా ఉంటుందండి, చాలా మొండిగా ఉంటుంది అన్నమాట. దీన్ని తగ్గించుకోవటానికని మనము చాలా కష్టాలు చేయాల్సి వస్తుందండి. మంచి రిజల్ట్స్ మాత్రం సాధ్యమవుతూ ఉంటుంది. మంగు మచ్చలు అనేది మనకి వచ్చినప్పుడు అప్పుడు దానికి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మనము ట్రీట్మెంట్లో మనం సన్ స్క్రీన్స్ ఇలాంటి విధంగా మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు మంగు మచ్చలు చర్మంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలండి. మంగు మచ్చలు మనం తెలుసుకోవాలనంటే ముఖ్యంగా చర్మంలో 2 భాగాలు ఉంటాయని మనం తెలుసుకోవాలన్నమాట. అది పై పొర, దాన్ని ఎపిడర్మిస్ అంటారు, కింద పొరని డర్మిస్ అని అంటారు. మంగు మచ్చల్లో అసలు ఏమవుతుంది అని అంటే చర్మంలో నల్ల కణాలు అనేవి కిందికి జారిపడి అక్కడ పైన పొరలో కింద పొరలో నల్ల ముద్దలు అనేది వదిలేస్తుంది అనమాట. ఆ పైన పొరలో కింద పొరలో వదిలేసిన దాన్ని మనం ఎపిడర్మల్ మెలాస్మా, డర్మల్ మెలాస్మా అనేది మనం అంటాం అనమాట. ఎపిడర్మల్ మెలాస్మా, డర్మల్ మెలాస్మా అనేది మనం పెథలాజికల్ క్లాసిఫికేషన్ చేస్తాం కానివ్వండి. ప్రతి మనిషిలో ఎప్పుడైతే ఈ మంగు మచ్చలు వస్తాయో కొన్ని చోట్ల ఎపిడర్మల్ ఉంటుంది, కొన్ని చోట్ల డర్మల్ ఉంటుంది. సో దీన్ని మిక్స్డ్ మెలాస్మాసే మోర్ కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ఈ మెలాస్మాస్ ఏవైతే మిక్స్డ్ ఉంటాయో అది కామన్గా చూస్తూ ఉంటాం కాబట్టి దీనికి ట్రీట్మెంట్స్ అనేటివి కామన్ పరంగా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ మంగు మచ్చలకి మనం బయట క్రీమ్స్, ఆన్లైన్లో సీరమ్స్, మెడికల్ షాప్లో స్టిరాయిడ్ క్రీమ్స్ ఇవన్నీ పెట్టడంతో యూక్రోనోసిస్ అనే విధంగా మనకి మారుతూ ఉంటుంది. యూక్రోనోసిస్ అనేది చాలా జిడ్డు పిగ్మెంటేషన్ అండి, చాలా మొండిగా జగమొండిగా తయారవుతుంటుంది అనమాట. అయితే వీటన్నిటికీ మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయండి. దాని గురించి అని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ముఖ్యమైనది సన్ స్క్రీన్ అండి, రెండవది క్రీమ్స్ అండి, అలానే 4వది టాబ్లెట్స్ అండి, అలానే లేజర్స్, పీల్స్ కూడా కాంబినేషన్ చేస్తాం. సో ఫస్ట్ది వచ్చేసి మనకి సన్ స్క్రీన్స్తో పాటు మనకి యాక్టివ్స్, స్కిన్ యాక్టివ్స్ అనేది అంటామండి. ఈ స్కిన్ యాక్టివ్స్ నైట్ టైం అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సన్ స్క్రీన్స్ అనేది ఉదయం మధ్యాహ్నం ఖచ్చితంగా పెట్టాలండి. ఒక సన్ స్క్రీన్ బాటిల్ అనేది మనం ఖచ్చితంగా 2 వారాల్లో ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా మనం సన్ స్క్రీన్ వాడుకుంటూ ఉంటే నల్ల కణం ఏదైతే కింద జారి పడ్డదో అది ఎక్కువగా పని చేయకుండా మనకి కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అలా మనకి కంట్రోల్లోకి వచ్చిన దాంతో మనకి చర్మంలో మనకి లేయర్స్లో మనకి నలుపు అనేది కూడా ఎక్కువ కాకుండా ఉండటానికి కూడా మనకి సన్లైట్ తోటి కాపాడుతుంది సన్ స్క్రీన్. సో ఈ సన్ స్క్రీన్ తోటి మనకి కాపాడుకున్నాక దానికి నైట్ టైం క్రీమ్స్ అనేది స్కిన్ యాక్టివ్స్ పెడతామండి. స్కిన్ యాక్టివ్స్లో నేను చెప్పాను కదండి, వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఫెరులిక్ యాసిడ్, నియాసినమైడ్, అజిలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్స్ ఇలాంటివి అన్ని వివిధ రకాలైన యాక్టివ్స్ ఉంటాయి. ఇవి మనం వాడుతూ ఉంటే చర్మంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని స్కిన్ సైక్లింగ్ థెరపీస్ కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. మంగు మచ్చల గురించి తెలుసుకున్నారు కదండి. మీకు ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి నా వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా రిక్వెస్ట్ చేయండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ వాటికి కూడా రిప్లై చేయడానికని నేను ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తామండి. నమస్తే.